స్వచ్ఛంగా ఉంటాయి. ఫ్యాన్తో పనే ఉంది, అసలు ఏసీతో పని ఎందుకు మీరు వాడదంటే వాడాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఫోన్లతో పనే ఉంది ఇక్కడ. మన ఆహారం మనం పండించుకుంటాం, మనం ఒక ఇంట్లో ఉంటాం, మన బట్టలు మనం వేసుకుంటాం. ఇంకా బయట వాళ్ళతో పనే ఉంది కదా, బయటికి వెళ్ళి యాక్సిడెంట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్ల పని తిరిగి. పూర్వకాలం గ్రామాల్లోనే ఉండేవాళ్ళు, అంతా వాళ్ళే అన్నీ చేసుకునేవాళ్ళు. పక్క గ్రామాలకు వెళ్ళొచ్చు, ఏదో చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, కొన్ని నడుచుకుంటే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంది, కార్లలో తిరగడము, ట్రైన్లలో తిరగడము, బైక్లలో తిరగడము, ఫ్లైట్లలో తిరగడము, ఈ తిరగడమే ఎక్కువైపోయింది. దానివల్ల ఆరోగ్యాలని చెడిపోతున్నాయి, పెట్రోల్ ప్రాబ్లం అవుతుంది, దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్స్పోర్ట్లు అవుతున్నాయి, ఇంపోర్ట్లు అవుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది అంటే ఎందుకు, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫోన్ తెచ్చాం, చైనా నుంచి ఫోన్ వచ్చింది, చైనా నుంచి వాడాల్సిన అవసరం లేదు కదా, మనం అక్కడ నుంచి తీసుకోవాలి. ఏ దేశం మన అవసరం లేదు, మన దేశం మన కాదు. స్వయం సమృద్ధి గ్రామం అంటారు దీన్ని. అంటే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి ఏంటంటే మనం మానవ జన్మ వచ్చేందుకు ఉన్నత చిహ్నం ఉంది అన్నట్టుంది, కానీ ప్రతిదీ కూడా క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నాయి, బీపీలు, డయాబెటీస్లు, భార్యాభర్తల మధ్య విడాకులు, డ్రగ్ అడిక్షన్స్, పిల్లలు చెడిపోవడం, అంటే కొన్ని లక్షల సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే పూర్వకాలం కూడా సమస్యలు ఉండే, అది వేరే రకం సమస్యలు ఉండే. ఆ సమస్యలు అంతగా ఉండకపోయేది. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉండేది, ఎవరో ఒకరు చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఉన్న 2 పిల్లల్లో 2 ఏమో అవుతుంది, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, స్టంట్ వేయడం, ఇట్లా అయిపోతుంది. అయితే అందరూ ఏమనుకుంటున్నారు, మేము ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ వాళ్ళు కిందికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏం పట్టించుకోవట్లేదు. మానవ జన్మ వచ్చింది ఎందుకంటే కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది మనం భగవంతుడు సేవ చేయడం కోసం. ఈ చావు, పుట్టుక, ముసలితనం రోగం తప్పించుకోవాలి. నువ్వు ఎన్ని రాకెట్లు క్రియేట్ చేసినా, ఎంత టెక్నాలజీ చేసినా, ఇట్లాంటి ఫోన్లు ఎన్ని తయారు చేసినా, మనం చావు లేకుండా చేసుకోవాలి, మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలి, మళ్ళీ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అది మన పని. అందుకే మనిషి జన్మ వచ్చింది. కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడం, భగవంతుని పక్కకు పెట్టేశారు. అందుకే ఈ నాగరికత ఇలా తయారవుతుంది. అది కూర్మగ్రామం మేము నివసించడం కోసమే కాకుండా ప్రపంచంలో అందరికీ చూపించాలని. ఇలాంటి మన గురువు గారి తరపున 5 గ్రామాలు ఉన్నాయి. మా గురువుగారు ఆయన ప్రభుపాల వారైనా, ఆచార్యులైన, మీరు చూస్తుంటారు ఇస్కాన్ మందిరంలో. ఆయన శిష్యుని పేరు భక్తి వికాస్ స్మారాల వారు ఉంటారు. ఆయన మా గురువు, ఆయనదనమాట ఈ గ్రామం. ఆయన నిర్మించారు. ఇలాంటి 5 గ్రామాలు నిర్మించారు. గుజరాత్లో ఒకటి ఉంది, మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, పంజాబ్లో ఉంది, ఫారెన్లో కూడా అవుతున్నాయి. ఇలాంటి కొన్ని వేల గ్రామాలు తయారు చేసి మనం ఈ నాగరికతను ఆపేయాలి. నగరాల్లో ఏం లేదు ఆనందం, అన్ని డ్రైనేజీలు ఉన్నాయి అంతే. ఒకరి తలపైన ఒకరు స్టూల్ పాస్ చేయడం, ఏముంది అందులో. అక్కడ కరెంట్ రాదు, సూర్యుడు వెలుగు రాదు, తర్వాత ఆ టైల్స్ కింద, పైన రూఫ్ వేడిగా. ఇక్కడ ఫ్యాన్ ఎందుకు అవసరం ఉండదంటే అన్ని గోడలు చల్లగా ఉంటాయి, చెట్లు ఉంటాయి, కింద చల్లగా ఉంటుంది. అంటే ఫ్యాన్ అవసరం ఉండదు ఇక్కడ. ఫ్యాన్ ఎందుకు వాడడం అంటే ఫ్యాన్ అవసరం. బయట ఎండాకాలం బయట మంచాలు వేసుకొని పడుకుంటారు, బాల్కనీలో పడుకుంటాము. సరళమైన జీవనం అవసరం, దానికోసం ఇక్కడ అంతా సరళంగా జీవిస్తారు. ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్తారు, తర్వాత కాలేజీకి వెళ్తారు, తర్వాత ఒక జాబ్ చేస్తారు, ఒక 5 కోట్ల రూపాయలు సంపాదిస్తారు సంవత్సరానికి. సంపాదించిన నెలకు 5 కోట్లు సంపాదిస్తారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేయదు. అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ చావు, పుట్టుక, ముసలితనం, రోగం, మనకున్న సమస్యల నుంచి బయటపడి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది వైకుంఠానికి వెళ్ళే దారి అది. అంతేగాని టెక్నాలజీ ఏం చేస్తుంది? ఇప్పుడు రేడియేషన్, పిల్లలు పుడతలేరు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ సమస్యలన్నీ చూస్తూ ఉన్నారు. సిటీలో పెద్ద బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా ఇలాంటి నగరాల్లో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. అందుకని గ్రామ జీవితం మంచిదని అందరూ చూపించడం కోసం ఇలా ఇక్కడ నివసిస్తున్నారు. దీన్ని వర్ణాశ్రమ కళాశాల అంటారు. ఇప్పుడు ఒక 1 మంత్ క్యాంప్ జరుగుతుంది. మీరు నెక్స్ట్ ఇయర్ మీరు పంపించవచ్చు. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వాళ్ళకు చేనేత నేర్పించడం, ఇక్కడ మీరు చూడవచ్చు కొత్త వాళ్ళు. తర్వాత వ్యవసాయం నేర్పించడం, గానుగ నేర్పించడం, కుండలు నేర్పించడం, బుట్టలు నేర్పించడం, పాత వృత్తులు